ప్రీతం నాయకులు ఆదాల ప్రభారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డివిజన్ భుజిభుజు నెల్లూరు సోదరిమణులకు, సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఎన్నికలని 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఆ ఒక్కసారి ఆలోచించుకొని మనం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు ఆ శిక్షను అనుభవించాలి. మనం మంచి వ్యక్తులను ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మనం అందరం కూడా శాంతియుతంగా మనకి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఎన్నికలకి ఓటు వేసే ముందు బాగా ఆలోచించుకొని వేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాడు. ప్రతి పేద కుటుంబానికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాడు. అంతేకాకుండా వాళ్ళని పేదరికం నుంచి బయట వేయాలంటే ఏమి చేయాలని ఆయన ఆలోచించి 3 నిర్ణయాలు ముఖ్యమైనవి తీసుకున్నాడు. వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాలి, వాళ్ళ పిల్లలకు చక్కని చదువులు ప్రభుత్వ పాఠశాలలు ఇవ్వాలి. ఎవరు పిల్లలైతే చదువుకొని ఉద్యోగస్తులు అవుతారో ఆ కుటుంబాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయనేది కూడా మీరందరూ గమనించుంటారు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు చూడండి, ఉద్యోగం లేని వాళ్ళ కుటుంబం చూడండి, ఆ వ్యత్యాసం మీకు కనపడుతుంది. ఆరోగ్యం కూడా పేదవాళ్ళు ఏదైనా పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్స్లో చూపించుకునే పరిస్థితి లేదు ఈరోజు. అలాంటిది ఆయన అంతా ఆలోచించి 5 లక్షల్ని 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ కింద ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాడు. ఎత్తున పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు కూడా లేరని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనం అంత మంచి ముఖ్యమంత్రిని వదులుకోకూడదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి కాకముందు అనేక అబద్ధాలు చెప్పాడు. ముఖ్యంగా మహిళలకి చెప్పని అబద్ధం లేదు, అన్ని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత 5 ఏళ్లలో పూర్తిగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరు రాజశేఖర్ రెడ్డి పేరు వింటే 4 పథకాలు గుర్తొస్తాయి మనకి. ఆయన చనిపోయి 10 ఏళ్ళైనా కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే 10-12 పథకాలు గుర్తుకొస్తాయి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు. ఆయన ఎప్పుడైనా ఆ 5 ఏళ్ళు వర్షాలు లేక రైతులు విలవిల్లాడిన పరిస్థితులు ఉంటాయి, కరువు మాత్రమే గుర్తొస్తుంది, ఒక్క పథకం కూడా గుర్తురాదు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు కూడా స్వతంత్రంగా గెలవలేము, నన్ను నమ్మరు ప్రజలు అని చెప్పి 3 తీసుకొని బయలుదేరాడు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే చెప్పిన మాటకి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎన్నుకుంటే మనకు పథకాలు రద్దు అవుతాయి, సచివాలయ వ్యవస్థ దెబ్బతింటుంది, వాలంటరీ వ్యవస్థ దెబ్బతింటుంది. మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి ప్రాంతంలో కూడా అరవకుండా 2 నిమిషాలు అరవకుండా అయిపోతుంది. అరవకుండా సోమవారం ఇంకొక 10 నిమిషాల తర్వాత అరుద్దురు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎంత బాగుందో మీ అందరికి కూడా తెలుసు. ఈ సచివాలయ వ్యవస్థ వల్ల మీరు ఎవరు కూడా ఆర్డీఓ ఆఫీసులకు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, ఎండిఓ ఆఫీసులకు కానీ పోని అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. గతంలో ఏదైనా ఒక పథకం తీసుకోవాలంటే లంచం ఇవ్వాలి,
ఎవరినన్నా నాయకుడిని పట్టుకొని పోవాలి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేరుగా మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ కూడా మీ అకౌంట్లలో నేరుగా ₹1 ఖర్చు లేకుండా పడుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు. ఈరోజు నేను వస్తే 4,000 ఆయన ఉన్నప్పుడు ₹1,000 ఇస్తుండింది. ఆఖరాన దిగిపోయి 2 నెలలు 2,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈరోజు 3,000 చేయడం జరిగింది. అది కూడా నేరుగా ఇళ్లకు తీసుకొచ్చి 6 గంటల లోపల 1వ తేదీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ ఎన్నికలు అనౌన్స్ చేసిన పాట చంద్రబాబు నాయుడు ఈ పథకాలు ఈ వాలంటీర్లు ఉంటే మనకి అసలు ఓట్లే పడవని ఈ వాలంటరీ వ్యవస్థ మీద కోర్టుకు పోయి ఎలక్షన్ కమిషన్కు పోయి ఆపిచ్చాడు. ఈ 2 నెలలు వృద్ధులు ఎంత అవస్థపడుతున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. పథకాలు కూడా ఆయనే చెప్పాడు 1 సంవత్సరం కింద, ఇది ఈ రాష్ట్రం పేదవాళ్ళకు దోషి పెడుతున్నాడు, శ్రీలంక అయిపోద్ది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోద్ది, ఇది అసలు బాగుపడదు అని చెప్పాడు. మన పట్టణం చూడండి బ్రహ్మాండంగా ఉందా లేదా, ఎంత ఉందో చూడండి. ఆర్థికంగా బాగుంటేనే కదా ఏ ఊరైనా పెరుగుతుంది. పేదరికం కూడా కొంత తగ్గింది బాగా, మీకు అందరికి కూడా తెలుసు. కాబట్టి అది ఒకటి ఆలోచించాలి. అభివృద్ధి విషయానికి వస్తే 9 సంవత్సరాలు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీ ఊరికి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఊర్లో చేసిన పనుల్లో 70% నేను చేసిన పనులే ఉంటాయి. ఇప్పుడు కూడా 6 నెలల్లో ఈ 6 నెలల్లో చేయడం చాలా కష్టం. అయినా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక నిధులు తీసుకొచ్చి నేను ఈ 9 నెలల్లో దగ్గర 150 కోట్లు తీసుకొచ్చి ప్రతి డివిజన్లో కూడా 4 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, కొన్ని దగ్గర 8 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేయడం జరిగింది. కాబట్టి రేపు మీరు అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా 9 ఏళ్లలో ఆయన చేసింది ఏంది? వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, భయపెట్టడం, డబ్బులు దండుకోవడం, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం, వ్యాపారస్తులను భయపెట్టడం, ఎవరైనా ఆయన పార్టీలోకి రాకుంటే వాళ్ళని కొట్టేచ్చడం, ఈ కార్యక్రమాలు తప్పితే ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఒక్కటి చేశానని చెప్పమానండి. ఈరోజు వస్తూ ఉన్నాడు ఎలక్షన్లో, నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నాను అని చెప్పమానండి. చెప్పేదానికి చంద్రబాబుకి దమ్ము లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యేకి కూడా దమ్ము లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను గతంలో 25 ఏళ్ల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. సర్వేపల్లిలో ఉంటే అక్కడ పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను, ఇండస్ట్రీలు తీసుకొచ్చాను, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించాను. అందువల్లనే ఈరోజు అక్కడ 30,000 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన నెల్లూరు కూడా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి కారణం సర్వేపల్లి అభివృద్ధి. అదేవిధంగా అల్లూరులో కూడా పంటలు కావడం, అదంతా రైతుల ప్రాంతం. పంట కాలువలన్నీ ఆధునీకరించాం, స్కూల్స్, కొత్త స్కూల్స్ కట్టించాము. అప్పుడు ఎన్నో చేశాము. అక్కడ ఎంపీగా నేను ఈ బైపాస్లో బ్రిడ్జిలు మొదలైనవి. రైల్వే స్టేషన్ 80 ఏళ్ల కిందట కట్టిన రైల్వే స్టేషన్ని 100 కోట్లు తీసుకొచ్చి దాన్ని మొదలుపెట్టించి సగం పనులు కూడా పూర్తయినాయి. మినీ బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు తీసుకొచ్చాను. ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాం. మన నెల్లూరు పట్టణానికి నేను ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 70-80 కోట్లు అక్కడి నుంచి ఇప్పించాను మన పట్టణ అభివృద్ధికి. ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాను. కరోనా సమయంలో ఆయన చెప్తూ ఉంటాడు, నేను కూరగాయలు పంచాను. రౌడీజం చేసి మార్కెట్లో కూరగాయలు తెచ్చి ఒక 100 మందికో 500 మందికో ఇచ్చాడు. నేను అట్లా కాదు, 20 లక్షల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చి పేదవాళ్ళ వైద్యానికి వాడమని చెప్పాను. తర్వాత అప్పుడు బస్సులు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఎక్కడ ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. మన వాళ్ళు అనేక ప్రాంతాల్లో చిక్కుకున్నారు, అనేక ప్రాంతాల వాళ్ళు మన జిల్లాలో చిక్కుకున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ప్రాంతాలకు పంపేదానికి బస్సులు పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసి 25 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా నేను చేసిన పనులు ఎప్పుడూ చెప్పుకోను, ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి, అంతేగాని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కరోనాలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి అవార్డులు ఇచ్చిన దాంట్లో నేను 2వ వార్డుకు వచ్చాను భారతదేశంలోనే. కాబట్టి మనకి అభివృద్ధి చేసేవాళ్ళు కావాలన్నా అరాచక శక్తులు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకొని అందరూ కూడా మంచి మనసు చేసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. నాది అసెంబ్లీకి
నంబర్ 1 ఒకటో నంబర్లో ఫ్యాన్ గుర్తుంటుంది. పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి గారిది 4వ నంబర్లో ఉంటుంది, ఫ్యాన్ గుర్తుంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. నాది 1వ నంబర్లో ఫ్యాన్ గుర్తుంటుంది, ఫోటో ఉంటుంది. చూసి అందరూ కూడా ఆ బటన్ను 2 బటన్లు నొక్కండి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన మీకోసం 100 బటన్లు నొక్కుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. అందరికీ నమస్కారం. ఇంతసేపు మా కోసం వేచి ఉన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.